ఇక్కడ సర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అంటే బోగస్ ఓట్లు, మరి ఇల్లీగల్ ఓట్లు, మరి మైగ్రేషన్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఓటర్ల జాబితాలో పేర్లు సంపాదించుకున్న ఓట్లు, ఇలాంటివన్నీ అధికార పక్షాలు, అక్కడ స్థానికంగా ఉండే అధికార పక్షాలు చేసే అవినీతి ఓట్లని తొలగించటం జరిగింది. ఈ తొలగింపు సహజంగానే భారతీయ జనతా పార్టీ కూటమికి, ఎన్డీఎంకే, భారతీయ జనతా పార్టీకి కొంచెం అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. ఇంకొకటి, ఇక్కడ తమిళనాడులో అన్ని స్టేట్స్ అసెంబ్లీల్లో ఏ విధంగా అయితే అవినీతి, ఆశ్రిత పక్షపాతము, మరి స్టాండర్డ్ యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ కూడా తమిళనాడులో కూడా ఉన్నాయి. తమిళనాడులో ఆ ఫ్యాక్టరు ఇవి కలిపితే ఈ ఇంటలెక్చువల్స్ని ప్రభావితం. చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో ఒక ఇమేజ్ ఉంది. ఆయన ఏంటంటే కార్యసాధకుడు, కార్యదక్షుడు అని ఆయన చేసిన పనులు కనిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ అభివృద్ధి కానివ్వండి, ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తున్న తీరు కానివ్వండి, ఇక్కడ విశాఖపట్నంలో క్లౌడ్ డేటా సెంటర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న విధానం కానివ్వండి, స్టీల్ ప్లాంట్, ఇంకొక స్టీల్ ప్లాంట్ కూడా అక్కడ విశాఖపట్నంలో వస్తాను, చాలా పెద్దది. ఇలా ఆయన దార్శనికత దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినది. అలాంటి వ్యక్తి గురించి అందరూ పాజిటివ్గా అంటే అబౌవ్ ఇంటలెక్చువల్స్ అందరూ కూడా, అంటే చదువుకున్న వ్యక్తులు, కొత్తగా ఓటు వచ్చిన వ్యక్తులు, కుర్రవాళ్ళు, వీళ్ళంతా కూడా ఆలోచన పరులు, ఎప్పుడు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు, వాళ్ళందరినీ ప్రభావితం చేయగలుగుతారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ప్రచారం ఆ మేరకు ప్రభావితం చేయగలుగుతుంది అనేది భాజపా అధిష్టానం భావించి వారిని సంప్రదించి మరి ప్రచారంలో భాగస్వాములు కమ్మంటే ఆయన ప్రచారానికి వచ్చారు. దీని ప్రభావం తప్పకుండా రేపు రాబోయే తమిళనాడు ఎన్నికల్లో 1% నుంచి 2% వరకు ఓట్లని చంద్రబాబు నాయుడు గారు ప్రభావితం చేసే అవకాశం. డిఫరెన్స్ కూడా అంటే 3% ఓట్లు అటు ఇటు అయితే ఎన్నికల ఫలితం తారుమారు అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీ సహజంగానే 1% నుంచి 1.5% వరకు ఉండే అవకాశం ఉంది. సర్ ఎఫెక్ట్ 1% వరకు వస్తుంది. అలా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం కూడా 1% అయితే అన్నాడీఎంకే కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ తమిళనాడులో ఏర్పాటు చేస్తుంది అని ఇప్పుడు ప్రస్తుతం విశ్లేషకుల అంచనాగా ఉంది.